నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హిందీ దివస్ సందర్భంగా దేశ ప్రజలకు సామాజిక మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులు. అస్సాం స్వరూపం సమగ్రంగా మారేలా అభివృద్ధి పనులు చేపట్టామన్న ప్రధాని, దరంగ్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మోదీ. తిరుపతిలో 2 రోజుల తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సును ప్రారంభించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మహిళా శక్తితోనే నేడు భారత్ ప్రపంచ దేశాల్లో ముఖ్య దేశంగా అవతరించిందని వెల్లడి. ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా బాధ్యతలు స్వీకరించిన వి హర్షవర్ధన్ రాజు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో భాగంగా గోల్ఘాట్లో సుమారు 7,230 కోట్ల రూపాయల పెట్టుబడితో పాలీప్రోపిలిన్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా కర్బన రహిత ఇంధన రంగంలో ఒక మైలురాయిగా నిలిచే ఒక బయో ఇథనాల్ ప్లాంట్ను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఈ ప్లాంట్ అస్సాం పెట్రోకెమికల్ రంగానికి బలాన్ని ఇస్తుందని, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని, ఈ ప్రాజెక్టులు అస్సాం ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త శిఖరాలకు తీసుకువెళ్తాయని ప్రధాని పేర్కొన్నారు. बीजेपी सरकार के विकास का एक ही मंत्र है, वो मंत्र है नागरिक देवो भव। नागरिक देवो भव यानी देश के नागरिकों को असुविधा न हो, उनको छोटी छोटी जरूरतों के लिए यहां वहां भटकना न पड़े। लंबे समय तक कांग्रेस के शासनकाल में गरीबों को तरसाया गया, ठुकराया गया, क्योंकि कांग्रेस का काम एक वर्ग के तुष्टीकरण से हो जाता था, उनको सत्ता मिल जाती थी। लेकिन बीजेपी तुष्टीकरण नहीं, संतुष्टीकरण पर जोर देती है. కార్బన్ రహిత ఇంధనాన్ని ప్రోత్సహించడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడ్డాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని గోల్ఘాట్లో బయో ఇథనాల్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులతో, వెదురు రైతులతో ప్రధాని ముచ్చటించారు. ఈరోజు దేశవ్యాప్తంగా హిందీ దివస్ను జరుపుకుంటున్నారు. హిందీ భాష ప్రపంచంలో 4వ అత్యధికంగా మాట్లాడే భాషగా నిలిచింది. ఇంగ్లీష్, స్పానిష్, మాండరిన్ తర్వాత హిందీకి ఈ స్థానం లభించింది. ఉత్తర భారతదేశంలో హిందీని మాతృభాషగా ఎక్కువగా మాట్లాడతారు. హిందీ అనేది దేవనాగరి లిపిలో వ్రాసిన ఒక ఇండో ఆర్యన్ భాష. దేశవ్యాప్తంగా అత్యధికంగా ప్రజలు వినియోగిస్తున్న భాషగా గుర్తింపు పొందడంతో పాటు భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో హిందీ కూడా ఒకటి. ఈరోజు హిందీ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హిందీ కేవలం సంభాషణకు మాధ్యమం మాత్రమే కాదని, విలువలతో కూడిన శక్తివంతమైన వారసత్వం కూడా అని ప్రధాని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హిందీ దివస్ శుభాకాంక్షలు తెలిపారు. హిందీని జాతీయ ఐక్యతా భాషగా ఆయన అభివర్ణించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కూడా హిందీ దివస్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఇందులో భాగంగా దరంగ్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18,530 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటిలో గువాహటి రింగ్ రోడ్డుతో సహా నారింగి కరువా వంతెన నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. అదేవిధంగా దరంగ్ వైద్య విద్యా కళాశాలకు, జీఎన్ఎం పాఠశాలతో సహా బీఎస్సీ నర్సింగ్ కాలేజీకి కూడా శంకుస్థాపన చేశారు. అస్సాంలోని దరంగ్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ తొలుత స్థానిక అస్సామీ భాషలో ప్రజలకు నమస్కారం తెలిపారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో అస్సాం స్వరూపం సమగ్రంగా మారనుందని చెప్పారు. ముఖ్యంగా ప్రజారోగ్య రంగంలో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతోందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి తాను అస్సాంలో పర్యటిస్తున్నానని, కామాఖ్య అమ్మవారి ఆశీర్వాదంతో ఆపరేషన్ సింధూర్ దిగ్విజయంగా సాధించిందని తెలిపారు. साथियों, ऑपरेशन सिंदूर के बाद कल मेरा पहली बार आसाम आना हुआ है। मां कामाख्या के आशीर्वाद से ऑपरेशन सिंदूर को जबरदस्त सफलता मिली। इसलिए आज मां कामाख्या की इस धरती पर आकर एक अलग ही पुण्य अनुभव हो रहा है और ये भी सोचने में सुहागा है कि इस क्षेत्र में आज जन्माष्टमी मनाई जा रही है। तो आप सबके बीच जन्माष्टमी के पावन पर्व पर आप सबको भी बहुत बहुत शुभकामनाएं देता हूं। कुछ दिन पहले ही हमने भारत रत्न सुधा कंठो भूपेन हजारी जी का जन्म दिवस मनाया है। कल उनके सम्मान में हुए एक बहुत बड़े कार्यक्रम का हिस्सा बनने का अवसर मुझे मिला। असम की ऐसी महान संतानों ने, हमारे पूर्वजों ने जो सपना देखा था, आज बीजेपी की डबल इंजन सरकार 5 రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కోల్కతాలో 16వ సంయుక్త కమాండర్ల సదస్సు 2025ను ప్రారంభించి ప్రసంగించనున్నారు. అనంతరం బీహార్లో పర్యటిస్తారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన ఎర్రన్న విద్యా సంకల్పం సత్ఫలితాలను ఇస్తూ ఉండడం ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. తాజాగా విడుదలైన డిఎస్సి ఫలితాల్లో 130 మంది ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో ప్రజా సదన్లో ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. విద్యార్థులకు అందిస్తున్న స్టడీ మెటీరియల్ను పరిశీలించారు. ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమాన్ని 2023లో ప్రారంభించామని, ఆర్థిక ఇబ్బందులతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాలేని నిరుద్యోగ యువతకు ఎర్రన్న విద్యా సంకల్పం ద్వారా డిఎస్సి, గ్రూప్స్, కానిస్టేబుల్ పరీక్షల విషయంలో అవసరమైన కోచింగ్, మాక్ టెస్టులు, మెటీరియల్లను అందజేయడం జరుగుతుందన్నారు.
పుస్తకాలు కూడా కొనుక్కునే పరిస్థితి లేదన్న. ఏదో ఒక షోర్ షార్ట్ గా ఒక సమస్యకి పరిష్కారం అందించాలి. వాళ్ళకి కూడా వాళ్ళ జీవితంలో చాలా కూలంకుషంగా ప్రతి అంశాన్ని కూడా డీప్ గా డిస్కస్ చేసి ఆ రోజు మొట్టమొదటి కార్యక్రమం ఎర్రన్న విద్యా సంకల్పం నుంచి మనకి డిఎస్సి గ్రూప్స్ అలాగే కానిస్టేబుల్ వీళ్ళందరికీ కూడా పుస్తకాలు పంపిణీ చేయాలని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఎవరికైతే దానివల్ల ఉపయోగం కూడా పడుతుందో అటువంటి వాళ్ళని ఎలా ఎంచాలనని నామమాత్రంగా కాకుండా ఏపీపీఎస్సీ ఏ రకంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటుందో ఆ విలువలతో శ్రీకాకుళం జిల్లాలో పెట్టుకొని రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశాం. 8,000 మంది రిజిస్టర్ అయ్యారు. ఈ 3 దీనికి కూడా 8,000 మందిలో సుమారు 4,500 మంది ఎగ్జామ్స్ రాయడానికి కూడా వచ్చారు. మహిళా శక్తితోనే నేడు భారత ప్రపంచ దేశాల్లో ముఖ్య దేశంగా అవతరించిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో 2 రోజుల పాటు జరగనున్న తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. వారికి 33% రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా చట్టం చేసినట్లు తెలిపారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందలేదని అన్నారు. ఆదివాసీ నేపథ్యం నుండి వచ్చిన మహిళ నేడు భారత రాష్ట్రపతిగా ఉన్నారని అన్నారు. ప్రతి రంగంలో ముందంజలో ఉన్న మహిళలను మిగిలిన మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. చట్టసభల్లోని మహిళల పాత్ర కీలకంగా ఉండడం శుభ పరిణామని తెలిపారు. ప్రభుత్వాలు అందించే పథకాలను అందిపుచ్చుకొని మహిళలు ఆర్థిక పరిపుష్టిని సాధించాలని స్పీకర్ ఓం బిర్లా సూచించారు. समृद्ध परंपराओं का रहा है। आध्यात्मिक रूप से भी, धार्मिक रूप से भी, सामाजिक आंदोलन के रूप में, राजनीतिक आंदोलन के रूप में इस धरती में महिलाओं ने हमेशा व्यापक योगदान दिया है, नई दृष्टि दी है, नया विचार दिया है। हम देश के इतिहास को जब देखें, उनकी विरासत को देखें, तो हमें ऐसे प्रमाण मिलते हैं जिसमें इस भारत के अंदर आध्यात्मिक परिवर्तन हो, सामाजिक परिवर्तन हो, आजादी का आंदोलन हो, सामाजिक कुरीतियों के खिलाफ आंदोलन हो, उन सब में एक सशक्त नेतृत्व भारत का रहा है। और इसीलिए हमने इस सम्मेलन का विषय वुमन लेड डेवलपमेंट फॉर विकसित भारत रखा है, जो आज यथार्थ सार्थक है। और मुझे खुशी है कि भारत में बड़े पदों पर महिलाओं का नेतृत्व हर क्षेत्र में रहा है, चाहे सामाजिक क्षेत्र हो, चाहे राजनीतिक क्षेत्र हो, चाहे विज्ञान का क्षेत्र हो, चाहे टेक्नोलॉजी का क्षेत्र हो, चाहे खेल का क्षेत्र हो, चाहे अंतरिक्ष का क्षेत्र हो। आज इसीलिए हम ये कह सकते हैं कि हमारी తిరుపతిలో జరుగుతున్న తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలు మహిళలకు ప్రాధాన్యతనిచ్చాయన్నారు. మహిళల సాధికారతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. బీహార్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారిగా మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్ధన్ యోజనలో సగానికి పైగా మహిళలకు ఖాతాలు ఉన్నాయని చెప్పారు. శ్రీ సిటీలో సగానికి పైగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. For politics to create a space for a more equal society and provide more opportunity, and I believe the committees at both national and state levels are playing an important role in ensuring these goals are achieved. Achieving these outcomes also requires efforts in easing regulations, amending legislations, and providing the right infrastructure, safety for women. Working towards such a structural reforms creates sustainable livelihoods that are critical not only for social development but also to achieve broader agenda of a developed India. The committees for empowerment of women at the national, the state level have a major role to monitor and nudge their respective governments in this direction. I am glad to note that today there is an integrated approach in addressing these barriers through a range of schemes across Union Ministry. Under the guidance of Honorable Prime Minister Sri Narendra Modi, some of these have made significant structural changes in empowering women. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వరాలుగా మారుతున్నాయని పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్ రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు డి పురంధరేశ్వరి అన్నారు. తిరుపతిలో జరుగుతున్న 2 రోజుల తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఆమె మాట్లాడుతూ బాలికల నిష్పత్తి పెంచి వారిని రక్షించి విద్యాబుద్ధులు నేర్పించేలా అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావోపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక గ్రూపుల ద్వారా ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని తెలిపారు. Guests add value to this event, and we are eager to listen to the thoughtful insights which will reflect on the significance of the work
we undertake in the Committee on Empowerment of Women. We have gathered here today to reaffirm our resolve that the empowerment of women is central to the progress of India. It underscores our shared commitment for advancing gender justice and inclusive development. India's vision of a Viksit Bharat by 2047 rests on the pillars of equality, inclusion, and empowerment. Women-led development has now become the new narrative, the core narrative of India's national strategy. As articulated by our Honorable Prime Minister Shri Narendra Modi ji, India is investing in women as catalysts. ఇప్పుడొక చిన్న విరామం. जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान। इस अभियान का नारा टीबी संबंधित भेदभाव को मिटाओ, देश को टीबी मुक्त बनाओ। एक्टिव टीबी रोगी के करीबी संपर्क में आने से टीबी फैल सकता है, लेकिन नियमित उपचार शुरू होते ही टीबी रोगी से दूसरों में बीमारी का संक्रमण बंद हो जाता है। यहाँ तक कि सिर्फ हाथ मिलाने या टीबी रोगी के साथ समय बिताने से टीबी नहीं फैलता। तो बताइए आप, जब टीबी की जांच और उपचार है आसान, तो डर या भेदभाव की कैसी बात? ना शर्माना, ना घबराना, टीबी की जांच करवाना। टीबी के लक्षण होने पर तुरंत अपने नजदीकी निजी या सरकारी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में जाएं। इस संदेश को औरों तक पहुंचाकर आइए टीबी को जड़ से मिटाएं। हमें इन मरीजों को ज्यादा से ज्यादा जागरूक करने पर भी उतना ही ध्यान देना होगा। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। తిరిగి వార్తలకి స్వాగతం. రేపటి నుండి 2 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 4వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. అమరావతి సచివాలయంలోని 5వ బ్లాక్లో రేపు ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. పౌర సేవలు, పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్స్ నిర్వహించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. దావోస్లో గ్లోబల్ ఎస్ఎంఈ సమ్మిట్లో రాష్ట్రం తరపున పాల్గొనే అవకాశం దక్కిందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సమ్మిట్లో ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల అభివృద్ధికి జరుగుతున్న ప్రోత్సాహకాలను ప్రతినిధులు వివరించారని, పారిశ్రామిక అభివృద్ధికి 15 పాలసీలతో ముందుకు వెళుతున్న తీరు పట్ల పెట్టుబడిదారుల నుండి సానుకూల స్పందన వచ్చిందన్నారు. నవంబర్ 14-15న సిఐఐ గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ను విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామన్నారు. ఒక మంచి పాత్ర వహించడం, మన భారతదేశం నుంచి మన రాష్ట్రం కూడా ముందంచుకు వెళ్ళి భారతదేశం తరపున అలాగే మన రాష్ట్రం తరపున చెప్పడం కూడా ఒక మంచి పరిణామాన్ని భావిస్తున్నాను. 14-15 తారీఖులో గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్, అది కూడా విశాఖపట్నం కేంద్రంగా మన రాష్ట్రం ఏఐ కొలాబరేషన్తో నిర్వహించబోతున్నారు. దానికి కూడా చాలా మంది స్వాగతిస్తూ వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ పాలసీలు చూసి ఆశ్చర్యపోయారు. ఒక మంచి పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ అక్కడి పరిసరాలను, వార్డులను పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలు ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలింతలు, రోగులతో మాట్లాడిన కలెక్టర్ వైద్య సేవలు, ఉచిత మందుల పంపిణీ సమస్యలపై ఆరా తీశారు. రోగులతో పాటు సహాయకులకు కూడా భోజనం ఏర్పాటు చేసేందుకు ఆసుపత్రిలోనే ఒక క్యాంటీన్ పెట్టేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు చైర్మన్ ఎన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రముఖ రచయితలు బివి రమణ, ట్రెక్కింగ్ బాలు రచించిన తిరుపతి నగరవనం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం తిరుపతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్రాంత
ఎస్పీ మల్లికార్జునరావు, దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ షఫీ మహమ్మద్, తిరుపతి జిల్లా అటవీ అధికారి పి వివేక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించుకునేందుకు అందరూ కృషి చేయాలని, శేషాచలం కొండల్లో అరుదైన వృక్ష సంపద ఉందన్నారు. ట్రెక్కింగ్ ద్వారా అటవీ ప్రాంతాల్లోని అరుదైన వృక్ష జంతు జాతుల గురించి తెలుసుకోవచ్చన్నారు. నగర వాటికలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా తిరుపతిలో నగరవనం మీద పుస్తకం వస్తుంది. దీంట్లో అందరూ పాల్గొంటున్నారు. ఆధ్యాత్మికంగా చాలా అత్యున్నతమైన ప్రదేశము ఇదండి. మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. ఇటు వచ్చి ప్రకాశం జిల్లాకు 42వ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా వి హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన హర్షవర్ధన్ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయులు పుట్టిన జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని, ముఖ్యంగా మహిళల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. తిరుపతి ఎస్పీగా పనిచేస్తున్న హర్షవర్ధన్ రాజు బదిలీపై ప్రకాశం జిల్లాకు ఎస్పీగా నియమితులయ్యారు. 2013 బ్యాచ్కు చెందిన హర్షవర్ధన్ అన్నమయ్య జిల్లాకు తొలి ఎస్పీగా పనిచేశారు. ఏదైతే మంచి పేరు ఉందో ఆ మంచి పేరు నిలబెట్టే విధంగా పోలీస్ శాఖ వారు సేవ చేసే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైతే లా అండ్ ఆర్డర్ దాని పట్ల మరింత ప్రాధాన్యత ఇచ్చి ప్రకాశం జిల్లాలో ప్రజలకి మరింత అందుబాటులో ఉంటూ ఆఫీసర్స్ నుంచి కింద స్థాయి వరకు కూడా అందరూ బాధ్యతాయుతంగా ప్రజలకి మంచి చేసే విధంగా, వారికి మంచి సేవలు అందించే విధంగా అందరూ కూడా సాయశక్తులా కృషి చేసే విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పి, మహిళల యొక్క సురక్షత అనేది అది మనకు ఇంకొక ఇంపార్టెంట్. శ్రీ సత్యసాయి జిల్లాలో శాంతి భద్రతలే పరిరక్షణగా పనిచేస్తానని నూతన ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పోలీస్ బ్యాండ్ నడుమ ఛాంబర్కు చేరుకున్నారు. అక్కడ ఎస్పీ రత్న చేతుల మీదుగా నూతన ఎస్పీ సతీష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు, మహిళల సంరక్షణ, సైబర్ క్రైమ్పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. ఇప్పుడు ఫస్ట్ మన శాంతి భద్రత పైన, ఉమెన్ సెక్యూరిటీ పైన అండ్ యాజ్ వెల్ సైబర్ క్రైమ్ పైన సత్యసాయి డిస్ట్రిక్ట్కి సంబంధించిన స్పెషాలిటీ ఏముందో దాన్ని రక్షణ కల్పించిన ఉద్దేశంతో పాటు ఈరోజు నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా ఈ డిస్ట్రిక్ట్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడ ఏ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేయాలి, ఇదన్నీ కూడా ఇప్పుడు ఆ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తూ తెలుసుకున్న తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుని ముందుకు వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. ప్రజలకి అండగా ఉంటూ నేను నా బెస్ట్ని ఇస్తాను. అదేవిధంగా ప్రజలు కూడా నాకు సపోర్ట్ ఇస్తూ ఈ డిస్ట్రిక్ట్ని ఇంకా. ఎమ్మికనూరు నియోజకవర్గంలోని గొనిగండ్ల మండలం గాజుల దిన్నె ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 3.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.76కు నీటి మట్టం చేరుకుంది. మరో 2 సెంటీమీటర్ల మేర నీరు చేరితే ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో వేముగోడు, పట్టుపాసెం, కైరవాడి తదితర గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే ప్రాజెక్టు దిగువన ఉండే రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మనకి FTL వచ్చేసి 377 అడుగులు ఉంది. అందులో దాదాపు 376.30 అడుగులకి ఆల్రెడీ వాటర్ వచ్చేసినాయి. ఇంకా ఒక అడుగు వాటర్ వచ్చేస్తే మన ప్రాజెక్ట్ నిండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా వేముగోడు, పుట్టపాశం, కైరవాడి, కుర్నూరు, లింగందిన్న గ్రామాల్లో ఉండే ప్రజలు ఆ వాటర్ లెవెల్ ఫుల్కి వచ్చేస్తుంది. ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2025 రేపు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొనున్నారు. వీరంతా రబీ పంటలపై ఉన్న సవాళ్లను చర్చిస్తారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ 2వ దశలో భాగంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 2025-26 రబీ సీజన్ కోసం కార్యాచరణ ప్రణాళిక, ఉత్పత్తి వ్యూహాలకు ఈ సదస్సు దోహదపడనుంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు 26వ జష్న్-ఈ-ఢల్ ఉత్సవాన్ని దాల్ సరస్సు వద్ద నిర్వహించారు.
హలో ఇండియా వాటర్ గేమ్స్లో భాగంగా జరిగిన ఈ ఉత్సవంలో క్రీడలు సాంస్కృతిక ప్రదర్శనలతో సరస్సు ప్రాంతం సందడిగా మారింది. 1999లో ప్రారంభమైన ఈ వార్షిక క్రీడా సాంస్కృతిక ఉత్సవం ఈసారి 20 క్రీడాంశాల్లో పోటీ పడడానికి 700 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా డ్రాగన్ బోట్ పోటీలను నిర్వహించారు. 8 సంవత్సరాల వయసు నుండే యువ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి కశ్మీర్ క్రీడా సామర్థ్యాన్ని చాటి చెప్పారు. మహిళా విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు భారతీయ పరిశోధకులు ఒక వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేశారు. కాల్ పెడల్స్ స్థానంలో చేతితో పనిచేసే కుట్టు యంత్రాలను రూపొందించారు. ఈ ఆవిష్కరణ దుస్తుల తయారీ చేసే పరిశ్రమలో మహిళా విభిన్న ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. యంత్రాల్లో అధునాతన సాంకేతికతను ఉపయోగించిన ఈ యంత్రాల ద్వారా కుట్టు పని సులభతరం కానుంది. ఇప్పటి వరకు 300 మందికి పైగా మహిళలకు ఈ యంత్రాలపై శిక్షణ ఇచ్చారు. ఇది వారికి ఉపాధి కల్పించడమే కాకుండా వారి ఆత్మగౌరవాన్ని సాధికారతను పెంచుతుంది. ఉగ్రవాదంపై పోరు లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై మొదటి పుస్తకం విడుదలైంది. ఈ ఆపరేషన్ ప్రారంభమైన కేవలం 3 నెలలకే ఆర్మీ మాజీ ఉన్నత కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ ఈ పుస్తకాన్ని రచించగా ఆర్మీ చీఫ్ జనరల్ యు ద్వివేది చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియా ది స్ట్రైక్ ఇన్ సైడ్ పాకిస్తాన్ ట్యాగ్ లైన్తో రచించిన ఈ పుస్తకంలో సింధూర్కు సంబంధించిన కీలక వివరాలను వివరించారు. అలాగే ఈ పుస్తకంలో ఉగ్రవాదంపై పోరాటం, భారత సైన్యం యొక్క వ్యూహాలు, ఆత్మనిర్భర్ భారత్ యొక్క పాత్రను వివరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు దేశ చరిత్ర, ఔన్నత్యాన్ని తెలియజేసేలా పీఎం శ్రీ పథకం 2025-26 కింద ఒక స్ఫూర్తిదాయక పర్యటనను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో భాగంగా లడఖ్లోని డ్రాన్ లోయలోని కార్గిల్ యుద్ధ స్మారకం, ద్రౌపది కుండ్లను విద్యార్థులు సందర్శించారు. దేశ వీరుల త్యాగాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనుభవపూర్వక అభ్యాసం, సంస్కృతి, వారసత్వం వంటి వాటిపై దృష్టి పెట్టే నూతన విద్యా విధానం దార్శనికతను ప్రతిబింబిస్తుంది. దేశభక్తి, సాంస్కృతిక అవగాహన, వినోదాత్మక కార్యకలాపాలను కలపడం ద్వారా ఈ పర్యటన విద్యార్థులకు తరగతి గదికి వెలుపల విలువైన జీవిత పాఠాలను అందిస్తుంది. పవిత్ర వైష్ణోదేవి యాత్ర మరోసారి వాయిదా పడింది. గత కొన్ని రోజులుగా నిలిపివేసిన తర్వాత ఈరోజు పునఃప్రారంభం కావాల్సిన ఈ యాత్రను జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో భారీ వర్షాల కారణంగా అధికారులు నిలిపివేశారు. దీనికి సంబంధించి శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్ర బోర్డు సామాజిక మాధ్యమంలో ప్రకటన చేసింది. యాత్రికులు సమాచారం కోసం అధికారిక వర్గాలను సంప్రదించాలని తెలిపింది. రాబోయే 2-3 రోజులు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ అంచనా వేసింది. ఒడిశా, మహారాష్ట్ర, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం, తెలంగాణలోని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అస్సాం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1801117800 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.